రెండు సహజ సంఖ్యల లబ్ధము 12. అలాంటప్పుడు ఎక్స్ అండ్ వై ఎన్ని వాల్యూలు తీసుకుంటుంది? మనము మామూలుగా చేసే పద్ధతి ఏంటంటే రైట్ కౌంటింగ్ చేసుకుంటూ వస్తాం. మెథడ్ ఒకటి, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్. ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 12. ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 12. ఎక్స్ అండ్ వై రెండు సహజ సంఖ్యలు అన్నాడు కదా సార్. అంటే 1 ఇంటూ 12 12, 2 ఇంటూ 6 12, 3 ఇంటూ 4 12. ఇక్కడ ఎక్స్ 1 తీసుకున్నప్పుడు వై 12 తీసుకుంది. ఎక్స్ 12 తీసుకున్నప్పుడు వై 1 కూడా తీసుకోవచ్చు, రివర్స్ కూడా తీసుకోవచ్చు. ఎక్స్ 6 తీసుకున్నప్పుడు వై 2 కూడా తీసుకోవచ్చు. ఎక్స్ 4 తీసుకున్నప్పుడు వై 3 కూడా తీసుకోవచ్చు. 1 ఇంటూ 12 12, 12 ఇంటూ 1 12, 2 ఇంటూ 6 12, 3 ఇంటూ 4 12, రివర్స్ కూడా తీసుకోవచ్చు. మొత్తం మనకు ఇంకేమైనా కేసెస్ ఉన్నాయా చూడండి. 5 చేయలేము, అన్ని సహజ సంఖ్యలు. ఎక్స్ ఇంటూ వై 12 అన్నప్పుడు దానికి అర్థం ఏంటంటే ఎక్స్ అండ్ వై అనేది 12కి కారణాంకాలై ఉండాలి. అప్పుడే వస్తుంది సార్ నాకు. ఎక్స్ అండ్ వై అనేది 12కి కారణాంకాలే ఉండాలి. 12 కారణాంకాలు కాని నంబరు రైట్. ఎందుకనంటే ఎక్స్ అండ్ వై 12ని భాగించాలి. 1 ఇంటూ 12, 2 ఇంటూ 6, 3 ఇంటూ 4, 4 ఇంటూ 3, 6 ఇంటూ 2, 12 ఇంటూ 1. ఇది మెథడ్ 1. ఇలా చేయకండి సార్. మెథడ్ 2, 12 యొక్క కారణాంకాలు. ఇక్కడ నేనేమన్నాను? ఎక్స్ అండ్ వై అనేది 12 యొక్క కారణాంకాలు అని చెప్పాను. ఎక్స్ అండ్ వై అనేది 12 యొక్క కారణాంకాలు కాబట్టి 12 యొక్క కారణాంకాలు కనుక్కోనండి. 12 ఏమవుతుంది? 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 1. ప్రధాన సంఖ్యల పవర్లుగా రాశాను. 12కి కారణాంకాలు ఎలా కనుక్కుంటాను? ప్రతి సంఖ్యని పవర్ ఆఫ్ ప్రధాన సంఖ్యగా రాస్తాను. 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2. కారణాంకాలు కనుక్కునే విధానం ఏంటి? ప్రతి ప్రధాన సంఖ్య పవర్ 0 నుంచి ఎంతైతే పవర్ ఉందో అప్పటి వరకు తీసుకోవచ్చు. 0 నుంచి 2, ఇది 0 నుంచి 1. ఇక్కడ 3 కేసులు, ఇక్కడ 2 కేసులు. 3 2s are ఎంత వచ్చింది? ఆన్సర్ మనకు 6 వచ్చింది. ఇక్కడ కూడా ఎంత వచ్చింది? 6 వచ్చింది. ఏదైనా 2 సహజ సంఖ్యల లబ్ధము ఒక సహజ సంఖ్య ఉంటే ఆ సహజ ఎక్స్ అండ్ వై వాల్యూలు కనుక్కోవాలనుకుంటే రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న నంబర్కి కారణాంకాలు కనుక్కుంటే చాలు. రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న నంబర్కి కారణాంకాలు కనుక్కుంటే చాలు. కారణాంకాల వాల్యూలు మనకు అవసరం లేదు. ఎన్ని ఎక్స్ అండ్ వై ఎన్ని వాల్యూలు తీసుకుంటుంది, ఎక్సే వాల్యూ తీసుకుంటుంది, వైఏ వాల్యూ తీసుకుంటుంది, మనకు సంబంధం లేదు. రైట్. ఇట్లాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఏం చెయ్యాలంటే రైట్ హ్యాండ్ సైడ్లో ఏదైతే ఉందో దానికి కారణాంకాలు కనుక్కుంటే చాలు. కారణాంకాలు కనుక్కునే విధానం ఏంటి? ఫస్ట్ ఆ నంబర్ని ప్రధాన సంఖ్యల పవర్లుగా రాయాలి. 0 నుంచి ప్రధాన సంఖ్య పవర్. 0 నుంచి 2 3, 0 నుంచి 1 2, 3 రెండ్లంతా 6. ఇంకో 2 క్వశ్చన్లు వేస్తాను, మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది సార్. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ మధ్య చాలా స్టేట్ ఎగ్జామినేషన్లో చాలా విపరీతంగా అడుగుతున్న క్వశ్చన్. క్వశ్చన్ 2, ఎక్స్ ఇంటూ వై ఈజ్ 144. ఎక్స్ వై 144. ఎక్స్ అండ్ వై సహజ సంఖ్యలు. అలాంటప్పుడు ఎక్స్ కామా వై ఎన్ని వాల్యూలు తీసుకుంటుంది? ఎక్స్ కామా వై ఎన్ని వాల్యూలు తీసుకుంటుంది? రైట్. సేమ్ క్వశ్చన్. 12 బదులు నేను 144 పెట్టాను. ఆన్సర్ ఏమవుతుంది? 144 ఈజ్ ఫస్ట్ ప్రధాన సంఖ్యల పవర్లుగా రాయండి. 2 పవర్ 4 ఇంటూ 3 స్క్వేర్. 2 పవర్ 4 అంటే 16, 3 స్క్వేర్ అంటే 9. 16 9 ఎంత? 144. అంటే మొత్తము మనం ఏం కనుక్కోవాలి? ఇట్లాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆన్సర్ ఏంటి సార్? 144కి కారణాంకాలు కనుక్కోవాలి. కారణాంకాలు ఎలా కనుక్కుంటాం? 0 నుంచి 4 5 కేసులు, 0 నుంచి 2 3 కేసులు, 5 3 ఎంత? 15. ఎక్స్ అండ్ వై ఎన్ని వాల్యూలు తీసుకుంటుంది?
15 వాల్యూలు తీసుకుంటుంది. 15 వాల్యూలు తీసుకుంటుంది. అందరికీ కాన్సెప్ట్ అందరికీ అర్థమైంది కదా సార్? అప్పుడప్పుడు మనకు రైట్ హ్యాండ్ సైడ్ సహజ సంఖ్య ఇవ్వచ్చు, ఆర్ పవర్లో కూడా ఇవ్వచ్చు. ఎక్స్ ఇంటూ వై, సపోజ్గా క్వశ్చన్ ఇలా ఉందనుకోండి, 2^4 ఇంటూ 3 క్యూబ్ ఇంటూ 5 స్క్వేర్. 2^4 ఇంటూ 3 క్యూబ్ ఇంటూ 5 స్క్వేర్ ఉందనుకోండి. అదే ఎక్స్ అండ్ వై సహజ సంఖ్యలు ఇచ్చాడు. అదే ఎక్స్ అండ్ వై సహజ సంఖ్యలు ఇచ్చాడు. ఎక్స్ అండ్ వై ఎన్ని వాల్యూలు తీసుకుంటుంది? ఎక్స్ అండ్ వై ఎన్ని వాల్యూలు తీసుకుంటుంది? ఆన్సర్ ఏంటి సార్? దీనికి కారణాంకాలు 0 నుంచి 4 5 కారణాంకాలు, 0 నుంచి 3 4 కారణాంకాలు, 0 నుంచి 2 3 కారణాంకాలు, 5 4 20 23 60. ఎక్స్ అండ్ వై మొత్తము ఎన్ని వాల్యూస్ తీసుకుంటుంది? 60 వాల్యూస్ తీసుకుంటుంది. 60 వాల్యూస్ తీసుకుంటుంది. ఈ కాన్సెప్ట్ అందరికీ అర్థమైంది కదా సార్? 2 చరరాశుల లబ్ధము ఒక సహజ సంఖ్య అయినట్టయితే ఆ 2 చరరాశులు ఎన్నెన్ని వాల్యూలు తీసుకుంటాయి? ఇన్ని వాల్యూలు తీసుకుంటాయి. ఇన్ని వాల్యూలు తీసుకుంటాయి.